గుంటూరు ప్రజలకు నమస్కారం అండి. నేను గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. నిన్ననే తెలిసిన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వారు నా నామినేషన్ ఆమోదించారు. కానీ ఇంకా ఎన్నికల గుర్తుని వాళ్ళు తెలియపరచలేదు. తెలిసిన వెంటనే మళ్ళీ మీకు తెలియజేస్తాం. నా ఎన్నికల గుర్తు ఏంటి అన్నది నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీరు మీ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా బయట తిరగనీయకుండా, ఎందుకంటే పిల్లలకు వేసవి సెలవులు కూడా ఇచ్చారు కాబట్టి మీ యొక్క దృష్టి అంతా కూడా మీ పిల్లల మీదనే ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఒక గృహిణిగా నేను చెప్తున్నాను. ఒక సాధారణ గృహిణిగా నేను నామినేషన్ వేశాను. మీరంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకొని నాకు ఒక అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కానీ నాకు పోటీదారులుగా ఎన్నో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఏళ్ల నుంచి, సంవత్సరాల నుంచి కూడా అవి ముందు రాజకీయాల్లో ప్రవేశము ఉన్నది, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నించున్నారు. ఒకసారి కనుక మీరు సాధారణ గృహిణికి అవకాశం ఇస్తే నేను చేయదలుచుకున్నటువంటి సేవా కార్యక్రమాన్ని చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకొని నన్ను కనుక గెలిపించినట్లయితే అన్ని పార్టీల యొక్క సలహాలని, సూచనలని తీసుకుని ప్రజా సంక్షేమ కార్యక్రమాలని చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను. ఉంటాను.